చక్కగా నిలువబడి లూకాసు వార్త 19:8, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. ఏదో నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల, ఒకవేళ తీసుకుంటే నాకు గుర్తు లేదు, ఒకవేళ అన్యాయంగా నేను తీసుకుంటే గనక అతనికి 4 మరలా చెల్లింతును. ఏది ప్రభుతో చెప్తున్నాడు, ధర్మశాస్త్ర ప్రకారం 4 చెల్లిస్తాను. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు చూడండి, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎలా తెలుసు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని? డబ్బుల విషయంలో చాలా డిఫరెంట్గా ఉన్నాడు ఇతడు. నా ఆస్తిని సగము బీదలకు ఇచ్చేస్తానని అన్నాడు. అన్యాయంగా తీసుకునే విషయాల్లో చేంజ్ అవుతా ఉన్నాడు. అతని యొక్క జీవితంలో ముందు ఏదైనా తేడా పాడాలు వస్తే ఆర్థిక వ్యవహారాల్లో దాన్ని సెటరేట్ చేసుకోవడానికి, అన్యాయంగా సంపాదించింది నా ఇంట్లో ఉండకూడదు రూపాయి కూడా. నేను ఒకవేళ దొంగతనంగా రైల్వేలో ఏదైనా ట్రైన్లో ప్రయాణం చేసినట్లయితే నేను ప్రభుత్వానికి అన్యాయం చేశాను, ఆ విషయాన్ని నేను సరి చేసుకుంటాను. నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే దాన్ని సరి చేసుకుంటాను. అవి ఏమీ మారకుండా నేను మారు మనసు పొందాను, నేను ఇక పరలోక రాజ్యం నాదే వచ్చి అంటే అది అవదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మారుస్తాడు. ఎందుకు? నువ్వు ప్రభుని ప్రేమిస్తే ధనాన్ని ప్రేమించలేవు. జక్కీ గారి యొక్క మారు మనసు అనుభవం దగ్గర కూడా ఏం కనిపిస్తూ ఉందంటే ఆర్థిక వ్యవహారాల్లో కంప్లీట్ చేంజ్ అనేది మనము చూస్తున్నాం. అపోస్తుల కార్యాల్లో కూడా చాలామంది యేసుక్రీస్తు నమ్మారు ఒకనొక దినాన. అంటే నమ్మినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వారి యొక్క ఆస్తులను అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి, వారు ఉమ్మడిగా ఉంచుకుంటారు.